కూర్చొని చిన్న మీ అందరికీ యేసుక్రీస్తు చెల్లించుకుంటున్నాం. చాలా మంది రాలేకపోయి ఉంటున్నాం. మరి ఏ కారణం చేత మరి ఏమైనా ఊరు వెళ్ళి ఉంటున్నాం. ఏది ఏమైనా ఆధారం పోయిన వారం విజయ్ ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేసి ఉంటున్నాడు. ఏమది? ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు ఇంతకు యెరూషలేము అంటే అర్థం సమాధానపు ఇల్లు అంటే సంతోషమే కదా. కాబట్టి ఎల్లప్పుడూ సమాధానంగా ఉండుడి. ఆ సమాధానంలో ఎడతెగక ప్రార్థన చేయుడి. సమాధానము లేకుండా, యెరూషలేములో లేకుండా ప్రార్థన చేయలేదు. ఎల్లప్పుడూ సంతోషించుడి, సమాధానముండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు దేవునికి స్తుతులు చెల్లించుడి అనే విషయం మాటల మీద విజయ్ ద్వారా మనకు దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేసినందుకు దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. మరలా నేను మన జ్ఞాపకానికి తీసుకుని వస్తున్న మాటలు ఏంటంటే, పూర్వ సంవత్సరములందు ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులు చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉంటదట. అంటే పూర్వకాలంలో చేసింది ఎంత బాగుంది కదా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూడా లేదు, కావాలి అని అర్థం. అందుకు గాను ఆ యొక్క నైవేద్యంను పొందుకోవడానికి గాను ఒకరు జన్మించాలి. ఆ జన్మించిన అతను ఎవరో అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసు క్రీస్తు. ఈ అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అంటారు. నువ్వు మధ్యలో ఎవరు లేరా? ఏమండి, మనం ముద్దాదం తర్వాత మళ్ళీ ఎవరో గుర్తు చేసుకొని తర్వాత లిస్ట్ అట్లుంది. ఎప్పుడు అబ్రాహాం అంటే ఒక 5,000 సంవత్సరాల ముందు, తర్వాత అక్కడి నుంచి ఒక 3,000 సంవత్సరాలు వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు యేసుక్రీస్తు అంటాం. ఎందుకు ఈ రెండు పేర్లు అంత? వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ టూ నేమ్స్? వై గాడ్ హ్యాస్ టు సెలెక్ట్ దీస్ టూ నేమ్స్? ఈ వంశవల్లిలో, ఆ యొక్క లైఫ్ లైన్ లో ఎందుకు ఈ రెండు పేర్లు సో ఇంపార్టెంట్? అబ్రాహాము మన జీవితాలకు ఏ విధంగా సాదృశ్యమవుతాడు? దేవుడు ఒక పేరు తీసుకున్నాడు. ఆ పేరు మన జీవితాలకు పోలికలు, దానికి సంబంధమై ఉండాలి. దావీదు మనకి సంబంధమై ఉండాలి. మిగతా వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ప్రారంభించబడింది, జీవిత ప్రయాణము ప్రారంభించబడింది అబ్రాహాముతోనే. అబ్రాహాం ఎవరో తెలుసా అండి? అబ్రాహాము విగ్రహారాధికుడు. ఈజ్ అన్ ఐడల్ వర్షిపర్. గాడ్ హస్ గివెన్ హిమ్ ఎ కాల్ అండ్ హి కేమ్ అవుట్. సో ప్రారంభం అతడు. చూద్దాం. ఆదికాండం 17:5. ఆదికాండం 17:5. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. ఇక మీదట నీ పేరు అబ్రామ్, ABRAM, అబ్రామ్ అనబడదు. అబ్రామ్ అంటే అర్థము తండ్రి. అబ్రామ్ అంటే తండ్రి, ఒక్కడికి తండ్రి. ఓకే, ఇక మీదట నువ్వు అబ్రామ్ అనబడవు.
నిన్ను అనేక జనములకు నిన్ను అనేకమైన జనములకు తండ్రిగా నియమించితిని గనుక నియమించితిని గనక నీ పేరు అబ్రహాము అబ్రహాము. అబ్రహాము అంటే అనేకమైన జనములకు తండ్రి. మన పిల్లలకు కూడా ఈ రహస్య రాకడ వచ్చేంత వరకు, సంఘం ఎత్తబడేంత వరకు జన్మించిన ప్రతి ఒక్కరికి అతను ఏమైతాడు? తండ్రి అవుతాడు. హల్లెలూయా. ఆ వరుసలో ఒక అన్యస్తుడు అయిన ఒక జక్కయ్య యేసుని చూడాలని ఆశపడ్డాడు. అతను పొట్టివాడు, జనం అట్లా కూడి ఉంటే చూడలేడు. కానీ అతను యేసుని చూడాలని ఒక కోరిక. దానికి ఏం చేశాడు? ఒక మేడి చెట్టు ఎక్కి పైనుంచి చూశాడు. ఓహో, ఇతనే నా యేసు అంటే. ఎంత ఆతృత, ఎంత క్రమం. ఒకవేళ యేసుని చూడాలనుకున్నప్పుడు అతను దాటిపోయిన తర్వాత మేడి చెట్టు ఎక్కితే is it not? He heard that Jesus is going to pass through this road. Before he could come, అతడు ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఎంత ప్రాధాన్యత, ఎంత ఆశ, ఎంత ఆతృత, ఎంత తృష్ణ. అలాంటి వారి యొక్క జీవితంలో అక్కడికి వచ్చి అతను తల ఎత్తి ఆ మేడి చెట్టు మీద అతను కూర్చున్న అతన్ని చూచి, జక్కయ్య, నువ్వు త్వరగా కిందికి రా, దిగిరమ్ము. ఈ రోజు నేను గోయింగ్ టు విజిట్ యువర్ హోమ్. అది విజిటింగ్ అంటే. నేను నీ ఇంట బస చేయబోతుంటున్నా అన్నప్పుడు అతడు అన్యాయం అంతా ఏముందో వాటన్నిటిని తొలగించి, ప్రభువా, నేను ఇలాంటి అన్యాయస్తుడిని నేను ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో ఏమంటున్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. కానీ ఆ జాతి, ఆ వరుసలో అతను లేడు. ఎప్పుడైతే ఆ వరుసలో లేకపోయినా కూడా ఆ వరుసలో ఉంటున్న అబ్రహాముకుంటున్న విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, ఇతడు కూడా అబ్రహాముకున్న విశ్వాసమే ఇతడు కూడా కుమారుడైపోయినాడు. కాబట్టి అబ్రహాము జనములకు తండ్రి. అయితే నువ్వు నేను మనము కూడా జక్కయ్య లాంటి వాళ్ళమే. మనము ఇశ్రాయేలీయులు కాదు. మనం ఎవరు? అన్య జనాంగం. మనం యూదులు కాదు. ఆర్ వి జూస్? Are we Jews? We are not Jews. యూదులు కాదు మనం. ఇజ్రాయేలీయులు యూదులు, మనం కాదు. వాళ్ళు ఇజ్రాయేలీయులు, దేవుని యొక్క స్వాస్థ్యం. ఆ వరుసలో అబ్రాహం తర్వాత ఇస్సాక్ తర్వాత యాకోబు తర్వాత రూతు అట్లా ఆ వరుసలో యెషయా కానించి దావీదు కానించి అట్లా యేసుకుని పోసిన ఆ లైన్ వేరే, మనది వేరే. హల్లెలూయా. మనం ఏం చేద్దాం? మనము కూడా అబ్రహాము కుమారుడు అనిపించుకోవాలంటే మనలో ఏం అవసరతలు ఉన్నాయి? గలతీయులకు రాసిన పత్రిక 3:7. ఐ హోప్ అండర్స్టూడ్ ఇట్ a bit. Okay. గలతీయులకు రాసిన పత్రిక 3:7. కాబట్టి విశ్వాస సంబంధులే, చూడండి, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరు? మనం ఏం తెలుసుకోవాలి? మనము విశ్వాసులమా కాదా? అబ్రహాముకు ఉంటున్న విశ్వాసము నాకు ఉందా లేదా? I have to check myself, either checking others. నేను వేలెత్తి ఒకటి చెక్ చేయడానికి ముందు నేను ఏం చెక్ చేసుకోవాలి? నేను విశ్వాసినా కాదా? నేను జక్కయ్య లాంటి వాడి ఆతృత నాకుందా లేదా? అది తెలుసుకోవాలి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు
విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చవలెనని లేఖనములు ముందుగానే చూచి. హల్లెలూయా. దేవుడు విశ్వాసము గల అన్య జనులను ఏమి చేశాడు? నీతిమంతులుగా. అన్య జనులకు విశ్వాసం ఉంటే వాళ్ళు కూడా ఏం చేసేసాడు? వీళ్ళు కూడా అబ్రాహాము కుమారులే తీర్చేస్తాడు. నేను అబ్రాహాము కుమారుడా కాదా? ఈ లోక సంబంధంగా మా తండ్రి పేరు పౌల్, ఆయన తండ్రి పేరు టిఎస్ పౌల్, ఆయన తండ్రి పేరు సన్ పౌల్. మొత్తానికి మా ఖాందాన్ లిస్టు నా దగ్గర ఉంది. అతను ఎవరు, అతనికి ఎన్ని భార్యలు, అతని పిల్లలు ఎవరు, అది ఎప్పుడు తెచ్చినాడు, అవన్నీ ఒక లిస్ట్ ఉంది మా దగ్గర. ఆ వరుసలో ఈ పౌల్ ఒకడు. ఈ పౌల్ అందరూ అబ్రాహాము కుమారులకు సంబంధమైన వాళ్ళ కాదా? ఇట్స్ ఎ క్వశ్చన్. ఒకవేళ నా తండ్రి అబ్రాహాము కుమారుడికి సంబంధుడు కాకపోతే నేనై ఉండాలి. నేను ఎప్పుడైతే నేను అబ్రాహాము కుమారుడు అవుతానో నా కొడుకు అబ్రాహాము కుమారుడు కావాలి. హల్లెలూయా. వాణి కుమారుడు అబ్రాహాము కుమారుడు కావాలి. దానికే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిన పడుడి. నేను విశ్వాసినా కాదా? ఎదుటి వాని యొక్క విశ్వాసం చూడంత యోగ్యులము మనము కాదు. నా విశ్వాసం ఎంతో అంతే. హల్లెలూయా. హోప్ యు గాట్ ఇట్. కాబట్టి విశ్వాస సంబంధులే 9. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముకు కూడా అది కదా కథ. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముకు, అబ్రాహాము యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఇప్పుడు నేను ఎవరి కుమారుడు? నేను ఎస్ఎస్ పౌల్ అనబడిన కుమారుడునా? లేకపోతే అబ్రాహాము ఆశీర్వాదాలు పొందుకున్నంత విశ్వాసం కలిగిన కుమారుడునా? అది క్వశ్చన్. జక్కయ్య నాకన్నా సీనియర్, అవునా? మనందరికన్నా జక్కయ్య సీనియర్. ఆ క్వాలిటీస్ రావడానికి ఏం చేశాడు? విశ్వాసము గల జక్కయ్య, విశ్వాసము గల అబ్రాహాము ఆశీర్వాదాలు పొందుకున్నంత అతను దేవునికి ఏం కనబడిందంటే ఆతృత కనబడింది, తొందర కనబడి, ఆసక్తి, ఆ తృష్ణ. యేసు ఎవరో నేను చూడాలి. ఎప్పుడైతే ఆయన తన జీవితంలో తన ఇంట్లో ఎప్పుడైతే చేర్చబడ్డాడో, తన అన్యాయస్తుడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అబ్రాహాము యొక్క ఆశీర్వాదాలు అతని మీద విడుదలైంది. ఎంత చర్చ్ సే ఆమేన్. అదే మన జీవితంలో, మన కుటుంబంలో జరగాలి. ఎలా? ఈ యొక్క ఎలా అనేది వచ్చినప్పుడు మనం కొన్ని, రెండవ పేరు ఎవరండి? అబ్రాహాము తర్వాత అబ్రాహాము తర్వాత 2 పేర్లు. దావీదు. ఒక పేరు అయిపోయింది కదా, దావీదు. అబ్రాహాము పేరు అయిపోయింది. అబ్రాహాముకి నేను సరిపోతున్నానా లేదా? ఓకే. రెండవ పేరు దావీదు. దావీదు నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. దావీదు యొక్క ప్రాముఖ్యతలు ఏంటి? దేవుడు ఆ పేరును పెట్టడానికి కారణం ఏంటి? ఈ వంశావళిలో 6000 సంవత్సరాల ముందు ఒక పేరు తీసుకున్నాడు. తర్వాత ఆయన తర్వాత వంశము తర్వాత దావీదు. అక్కడ తర్వాత మళ్ళీ ఎన్నో సంవత్సరాలు తర్వాత యేసు ప్రభు. ఒక పేరుకు అర్థము నా జీవితానికి ఏ విధంగా పోల్చబడుతుందో చూసుకున్నాం. రెండవ పేరులో ఉంటున్న అర్థం ఏంటో చూద్దాం. దావీదు ఒక జన్మస్థలము బెత్లెహేమ్. I repeat again for everybody's attention. దావీదు జన్మస్థలము బెత్లెహేము. బెత్లెహేములో జన్మించి ఆయన రాజుగా పరిపాలించింది
ఎక్కడ పరిపాలించాడు? బెత్లెహేములో జన్మించి యెరూషలేములో పరిపాలించాడు. అక్కడ రాజు అనిపించుకున్నాడు. ఏమనిపించుకున్నాడు? ఐఎమ్ ద కింగ్. దిస్ జెరూసలేం ఇస్ డేవిడ్ సిటీ. ఇది దావీదు పట్టణం అని పేరు పెట్టుకున్నాడు. దేవుడు వరదిల్ల కొలది ఎప్పుడైతే అక్కడ ఒక మందిరము ప్రతిష్ఠించబడిందో అప్పుడు అంటున్నాడు, ఇది దేవుని పట్టణమే. ఆ దేవుని పట్టణం ఎవరి పట్టణం? దావీదు పట్టణం. దావీదు పట్టణం జన్మస్థలం బెత్లెహేము, కానీ పరిపాలన ఇది. జీవితంలో పచ్చబొట్టు వేసుకోవచ్చు మనం, హల్లెలూయా, వేసుకోకూడదు. బట్ అంత ముద్రించుకోవాలి మన దీంట్లో హృదయములు. ఓకే, దావీదు నుండి ఆయన మూడవ లక్షణాలు ఏంటంటే, దావీదు ఒక వరుసల నుంచి ఎవరు జన్మించారు? యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు జన్మించడానికి పాత్ర ఒకటి అవసరం. There should be some person for Jesus to born. ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరిని ఎన్నుకున్నాడు? యోసేపుని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? యోసేపుని ఎన్నుకున్నాడు. చూద్దాం, లూకా 2:4. త్వరగా లూకా 2:4. యోసేపు దావీదు వంశములోను, ఎవరి వంశములోను? దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డ గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళాను. దావీదు ఊరికే వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళా ఎందుకు యోసేపు ఎందుకు దావీదు ఊరుకు వెళ్ళాల్సిన వచ్చిందంటే, మరియా ఎవరిని గర్భము ధరించింది? యేసుని గర్భము ధరించింది. ఇప్పుడు ఇతడైతే దావీదు ఊరికి సంబంధించిన వాడు. ఎవరు? యోసేపు. బాగా వినండి, యోసేపు ఏ ఊరికి సంబంధించిన వాడు? దావీదు ఊరికి. ఏ వంశస్థుడు? దావీదు వంశస్థుడు. గోత్రము అదే. మరియాకుందా? లేదు. భార్యగా ప్రదానం చేయబడిన మరియతో కూడా ఎక్కడికి వెళుతున్నాడు? బెత్లెహేము. గలిలయ నుంచి నజరేతును విడిచిపెట్టి యూదయలోని బెత్లెహేము ఎక్కడికి వెళ్ళాడు? జస్ట్ అండర్లైన్ బెత్లెహేమ్. ఈ బెత్లెహేము అనే పేరు మర్చిపోతే ఈ రోజు నా యొక్క ఆరాధనకు అర్థము లేదు. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? బెత్లెహేముకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు? సంఖ్య రాయబడాలి. మరియా యొక్క సంఖ్య బెత్లెహేములో రాయబడకపోతే కథ మొత్తం మారిపోతుంది. హల్లెలూయా. చూద్దాం, ఎందుకు ఇంత ఒత్తిడిగా చెప్తున్నానంటే, నా సంఖ్య బెత్లెహేములో ఉందా? నా సంఖ్య, కూర్చున్న మన యొక్క సంఖ్య బెత్లెహేములో ఉందా లేదా? బెత్లెహేము ఇక్కడ దావీదు ఊరేది. హల్లెలూయా. అమ్మా నిర్మల, లూకా 2:6. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేని ఆయన పశువులతో. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? హల్లెలూయా. ఎక్కడ జన్మించాడు? బెత్లెహేములో జన్మించాడు. జన్మించడానికి కారణం యోసేపు. యోసేపు ఈమె భార్య అయింది కాబట్టి ఈమెను అక్కడికి తీసుకుపోయాడు. అక్కడ బెత్లెహేములో యేసు ప్రభు జన్మించాడు. దావీదుకు ఇది ఒక హెడ్లైన్స్ ఫర్ దేవుడు దావీదుని ఎన్నుకోవడానికి ఇది ఒక హెడ్లైన్స్. మంచిది. తరువాత 30 సంవత్సరాల వయసు గల ఉన్నప్పుడు అతను యెరూషలేములోకి వెళ్ళి దావీదు
యెరూషలేముకు వెళ్ళి అక్కడ రాజుగా నియమించబడ్డాడు. యేసు ప్రభు వారు కూడా బెత్లెహేంలో జన్మించి 30వ సంవత్సరములో తన యొక్క ఆత్మీయ పరిచయను మొదలుపెట్టాడు. సో ఈ పోలికలు ఉన్నాయి. అండర్స్టూడ్? అబ్రహాముకు మన జీవితానికి, జక్కయ్యకు మన జీవితానికి ఒక పోలికలు. ఇక్కడ దావీదుకు యేసు ప్రభు వరకు పోలికలు. ఇప్పుడు దావీదు బెత్లెహేంలో జన్మించి యెరూషలేములో రాజుగా పరిపాలన చేశాడు. యేసు ప్రభు వారు బెత్లెహేంలో జన్మించి యెరూషలేములో ఏమి చేశాడు? సరే, ఈ బెత్లెహేము యెరూషలేం అనేది ఎందుకు సో ఇంపార్టెంట్? ఓకే, వై దీస్ టూ నేమ్స్ ఆర్ సో ఇంపార్టెంట్? మరియా గలిలియాలోని నాజరెతును విడిచి యూదయాలోని బెత్లెహేములో ఊరికి వెళ్ళింది. మన జీవితాలు గలిలియా అంటే లోకం, నజరెత్ అంటే వేరుపరచబడి, యూదయ అంటే స్తుతి, ఆ స్తుతిలో రొట్టెల ఇల్లు. ఈ లోకంలో నుంచి నేను వేరుపరచబడి స్తుతిలో ఉంటున్న రొట్టెల ఇంటికి వెళ్ళాలి. ఇది రొట్టెల ఇల్లు. హల్లెలూయా. ఈ రెండు పేర్లకు ఆ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ నేమ్స్? బెత్లెహేం, జెరూసలేం. బెత్లెహేం అంటే ప్రత్యేక అర్హత కలిగిన పట్టణం. ప్రత్యేక, ఇట్స్ అ ప్రివిలేజ్డ్, ఇట్స్ అ సో ప్రివిలేజ్డ్ సిటీ. ఆదికాండం 35:19. నేను చెప్పినట్లు చదవండి. ఆదికాండం 35:19. అట్లు రాహేలు ఫుల్ స్టాప్. అట్లు రాహేలు అంటే అర్థము, రాహేల్ అంటే అర్థము ఈవ్, ఈవిఈ, నాట్ క్రిస్మస్ ఈవ్. ఇట్స్ ఈవ్, ఈవిఈ అంటే ఇట్స్ అ షీప్. రాహేల్ అంటే గొర్రె పిల్ల. హల్లెలూయా. రాహేల్ అంటే గొర్రె. ఈవ్ యొక్క అనువాదము గొర్రె. ఓకేనా? ఏమాయను? ఇప్పుడు ఇలా చదువుతాం. రాహేల్ అంటే గొర్రె. ఏమాయను? మృతి చెందెను. గొర్రె పిల్ల మృతి చెందేను. ఎక్కడ మృతి చెందేను అవి తర్వాత. రాహేల్ అంటే ఈవే. తెలుగులో కూడా ఈవే. ఈవే గొర్రె పిల్ల మృతి చెందింది. ఎక్కడ? బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టాను. మంచిది. అప్పుడు ఆ రాహేలుకు భర్త ఏం చేశాడు? చదవమ్మా. 20. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు. మనము కూడా సమాధి మీద ఏం పెడుతున్నాము? మీరు కూడా ఏం చేస్తారు? ఏమైనా సమాధులు ఉంటే దాని మీద ఏదో ఒక బండనో ఏదో ఒకటి పెడతామా లేదు? మనం ఓవర్ క్రిస్టియన్స్ కదా. మనం చాలా అట్లే వచ్చిన వాళ్ళు కాబట్టి సిలువ పెడుతున్నాం. వాళ్ళు ఎవరైనా కానీ సిలువ ఉంటుంది వాళ్ళ మీద. కానీ యాకోబు ఏం చేసినాడు? ఒక స్తంభం ఒకటి కట్టాడు. మంచిది.
21. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదెర్ కవతల తన గుడారం వేసెను. మిగ్దల్ ఈదర్ అంటే అర్థము అమ్మా ఏమన్నా అర్థమవుతుందా? రాహేలు చనిపోయింది, రాహేలు గొర్రె చనిపోయింది. ఆ సమాధి మీద ఒక స్తంభం, ఆ స్తంభం పేరు మిగ్దల్ మిగ్దల్ ఈదర్. మిగ్దల్ ఈదర్ అంటే ఏంటి? మీకా 4:8. మిగ్దల్ ఈదర్ అంటే మీకా 4:8. ఇది ఒక ప్రవచనం, క్రీస్తును గురించిన ప్రవచనం ఇది. మీకా 4:8. Listen, I hope you understood. A bit. Nice. Come on, మీకా ఎంతసేపు మీకా తీయడం? మందల గోపురమా, మందల గోపురమా అంటే మిగ్దల్ ఈదర్ అంటే మందల గోపురం. మందల గోపురం. ఎందుకు దానికి మందల గోపురం వచ్చిందంటే పశువులను రాహేలు ఆ స్థలంలోనే, ఆ పొలంలోనే మందము కాచుకుంటా ఉంటారు. ఆ స్థలం అంటే తనకిష్టం. ఆడ మందల గోపురం, దానికి పేరు ఎందుకు వచ్చిందంటే ఆ స్థలంలో పోయి గొర్రెలను మేపుకుంటా ఉంటారు. సాయంత్రం అయితేనే మందలంతా ఇంటికి తీసుకొస్తారు. ఒకసారి మందలంతా ఇంటికి తీసుకొస్తుంది, చనిపోతారు. ఇతడు ఈమె ఎందుకు మందలు ఇది చేయాలంటే ఈమె కాపరి, గొర్రెల కాపరి ఈమె. ఎవరు ఈమె? రాహేలు గొర్రెల కాపరి. ఆ గొర్రెల స్థలానికి తీసుకుపోతుంది, మేపుతుంది, ఇంటికి తీసుకొస్తుంది. ఒకరోజు అలాగే తీసుకొచ్చి చనిపోయింది. భర్త అనుకున్నాడు ఈ స్థలం ఆమెకు చాలా ఇష్టం. రాహేల్ అంటే గొర్రెనే కదా, కాపరి కదా. అక్కడ తీసుకొచ్చి అక్కడే పాతి పెట్టాడు. పాతి పెట్టిన తర్వాత దానికి పేరేమి? గొర్రెల గోపురం. హిబ్రూ భాషలో మిగ్దల్ ఈదర్. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు చదువు నిర్మల. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద ప్రభుత్వము కలుగును. ప్రభుత్వము మళ్ళా వస్తాది. ఎక్కడ వస్తాది? ఓ గొర్రెల గోపురమా, ఓ గొర్రెల గోపురమా, ఓ బెత్లెహేమా, యెరూషలేములో ఏమి రావాలి? యెరూషలేములో ప్రభుత్వము రావాలి. మీకా ప్రవక్త ఒక ప్రవచనము రాస్తున్నాడు. ఎవరిని చూచి? మందల గోపురాన్ని చూచి, ఇక్కడ ఏమి కాచుకుని ఉంటివి? గొర్రెలను కాచుకుంటివే మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా. మునుపటిలాగానే యెరూషలేము మీద ప్రభుత్వం రావాలి. ఎక్కడి నుంచి రావాలి? మందల గోపురము నుంచి యెరూషలేము ప్రభుత్వానికి పోవాలి. హల్లెలూయా. ఇది యేసు ప్రభువు వారి యొక్క ప్రవచనం. ఓకే, ఆయన మీద ఒక ప్రవచనం రాశాడు మీకా ప్రవక్త. అది లూకా 2:8 నెరవేర్చబడింది. చదువు 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెలు, ఆ దేశములో కొందరు. ఏ దేశములో? దేశములో బెత్లెహేము దేశములో, దావీదు ఊరులో, రాహేలు ఊరులో. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు, పొలము పేరు మిగ్దల్ ఈదర్. హల్లెలూయా. ఏం పేరు దానిది? పొలము పేరు ఏంటి? మిగ్దల్ ఈదర్.
రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండెను. రాత్రి వేళ తమ మందను తమ మందము కాచుకొని ఈ గొర్రెల కాపరులు మిద్దెల ఈదల దగ్గర ఎందుకు కాచుకొని ఉంటుంది? అట్లయితే రాహేలు ఎందుకు మందలను కాచుకునేది? ఏం పని అంటే అంటే అప్పుడు నుంచి రాహేలు కాడి నుంచి ఈ గొర్రెల కాపరులు వచ్చేంత వరకు అక్కడ మేపుతూ కాచుకుంటున్న గొర్రెలు మందిరం యొక్క ప్రతిష్ట, మందిరం యొక్క ఈ యొక్క బలి ఆరాధన కొరకు అది అర్పించబడాలి. శ్రేష్టమైన గొర్రెలు అక్కడ కాచుకుని ఉంటారు రాత్రి పగులు. కొన్ని చూసారా లిస్ట్? మీరు కొన్ని గొర్రెలు వదిలిపెట్టి ఉంటారు. దాన్ని ఎవరు ఏమీ చెయ్యకూడదు, చెయ్యరు. కానీ ఆ కథ వేరే. ఇప్పుడు ఇక్కడుండేది ఎప్పుడైతే బలి అర్పణలు ఎప్పుడైతే రాబోతుందో అప్పుడు వచ్చి గొర్రెలు కాపని అడుగుతారు, ఏమయ్యా నీ దగ్గర శ్రేష్టమైన గొర్రెలు ఉన్నాయా? సార్ ఇది రాత్రి పగలు కాచుకున్నాను, ఇది శ్రేష్టమైనది, ఏ దోషము దీంట్లో కనపడలేదు, అట్లా పెంచాము దీన్ని అంటే ఆ గొర్రెని తీసుకుపోయి బలి ఇస్తారు. ఐ రిపీట్ అగైన్, పొలములో కాచుకుంటున్న గొర్రెలు ఏం చేస్తారు? కమాన్, దేనికది? బలి అర్పణల కొరకు. కాబట్టి వాళ్ళు ఎక్కడ దాన్ని కాచుకుని ఉన్నారు? బెత్తెల్ ఈదెల దగ్గర. మొట్టమొదట ఆ యొక్క తొలిచూడు కుమారుడు పుట్టినప్పుడు స్వర్తమానం ఎవరికి వచ్చింది? కాపర్లకే వచ్చింది. ఏమని? ఒరే కాపర్లారా, మీరు గొర్రెను కాచుకొని ఉంటున్నారు. ఇది దేనికి? బలి అర్పణల కొరకు. మీకు ఒక స్వర్తమానం చెప్తాను రండి. ఏమని? అతి శ్రేష్టమైన గొర్రె పిల్ల ఒకటి జన్మించింది. ఇది దీని యొక్క అర్థము, భావం. Let the church say amen. 2:9, లూకా 2:9. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయచ్చు. చాలండి, ఒక్క నిమిషం వినండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించబడునందున వారు మిక్కిలి. ఎందుకండి భయపడ్డారు? ఈ లోక సంబంధమైన వెలుగు వేరే, ఈ లోక సంబంధమైన సువర్తమానము వేరే. పరలోకం నుంచి వచ్చిన సువర్తమానముకు, ఆ మహిమకు ప్రజలు ఏమి కావాలి? భయపడాలి. దేవుని మందిరంలో ఏముంటది? ఇక్కడ ఈ స్థలము బయట స్థలానికి తేడా ఉంది. బయట భయపడుకున్నవాడు ఇక్కడ భయపడాలి, బయట లోబడుకున్నవాడు ఇక్కడ లోబడాలి, ఇక్కడ లోబడిన వాడు బయట కూడా లోబడతాడు. హల్లెలూయా! అది దీని యొక్క భావము, అర్థం. నేను ఎక్కడ ప్రభు దూత ఆ గొర్రెల కాపర్లకు చూచి దర్శించుంటున్నది. మన దేవుని యొక్క వాక్యము మనల్ని దర్శించలేదా? ఆ మహిమ వెలుగు మనకు తెలియదా? భయపడుతున్నానా లేదా? దేవునికి లోబడుతున్నానా లేదా? ఆ సువర్తమానానికి లోబడుతున్నా లేదా? ఈ యొక్క ప్రత్యేకమైన స్థలానికి విలువ ఉందా లేదా? దీనికి బయటకు రెండు ఒకటేనా, వేరేనా? కమోన్, ఇది వేరేగా ఉండాలి. బయట చేసినప్పుడు ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చేసినట్టు బయట చేయవచ్చు. ఇక్కడ చేసింది బయట చేయవచ్చు, కానీ బయట చేసినట్టు ఇక్కడ చెయ్యకూడదు. ఇక్కడ ఏమి కావాలి? భయపడాలి. ఆ స్వర్తమానానికి లోపడాలి. హల్లెలూయా! 11 చదవమా. దావీదు పట్టణమందు రొట్టెల ఇంటినందు. బెత్లెహేము అంటే ఏంటి? దావీదు పట్టణం. బెత్లెహేము అంటే అర్థము రొట్టెల ఇల్లు. పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా!
దావీదు, అయ్యా అయ్యా బాబు, మీరు మిగ్దలీదర్, ఈ పొలములో మందిరం యొక్క బలిని కొరకు గొర్రెలను మీరు కాచుకొని ఉంటున్నారు. మీకు ఒక స్వర్తమానం చెప్పేదా ఏంటంటే, బెత్లెహేములో, దావీదు పురములో ఒక గొర్రె పిల్ల జన్మించున్నది. అది నిజమైన పస్కా బలి కాబోతుంది. ఇదే సువర్తమానం. ఎక్కడ జన్మించుంటున్నది? రొట్టెల ఇంటిలో జీవము గల ఆహారముగా జన్మించుంటున్నది. చూద్దాం 6:35. యోహాను రాసిన సువార్త 6:35. లూకా 6:35. సారీ, యోహాను 6:35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. ఏమి ఆహారము? జీవాహారము నేనే. నా యుద్ధకు వచ్చేవాడు నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు తప్పికొనడు. హల్లెలూయా. మా అర్థమైందా? ఆయన ఎవరంట? ఎక్కడ పుట్టాడు? రొట్టెల ఇంటిలో పుట్టి ప్రజలందరి కొరకు జీవ ఆహారముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. లూకా 2:12. దానికి ఇదే మీ కానువాలు. దానికి ఇదే, దిస్ ఇస్ ఎ సైన్. ఒక శిశువు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట. ఎక్కడ? తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పారు. హల్లెలూయా. ఇది కూడా తొట్టే. మీకు ఒక ఆనవాళ్ళు. ప్రియా గొర్రెల కాపర్లారా, మీరు ఆ బెత్లెహేములో చాలా మంది పుట్టింటారు, కానీ ఒక జీవ ఆహారము, ఒక గొర్రె పిల్ల పుట్టి ఉన్నది. ఆ గొర్రె పిల్లకు ఆనవాళ్ళు ఏంటంటే, ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటున్నారు తొట్టిలో. ఇది కూడా తొట్టే, ఇది కూడా చుట్టి ఉన్నాము. దీని లోపల ఉండేది ఏం ఆహారము? జీవాహారము. ఆయన యుద్ధకు వచ్చేవాడు ఎవడు ఆకలి కొనడు, తప్పికొన్నవాడు ఇంకెప్పుడు, విశ్వసించేవాడు ఎప్పుడు తప్పికొనడు. హల్లెలూయా. ఇదే ఆనవాళ్ళు. మంచిది. ఇక్కడ ఉంటున్నది, ఈ పొత్తిగుడ్డలో చుట్టుబడి ఉంటున్నది బెత్లెహేములో అతి శ్రేష్ఠుడు. ఆ గొర్రె పిల్లలు శ్రేష్టమైనది. ఈయన అతి శ్రేష్ఠుడు, సుందరుడు, మనోహరుడు, అతి కాంక్షణీయుడు. హల్లెలూయా. ఈయన బెత్లెహేములో జన్మించి ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఈయన పుట్టింది బెత్లెహేములో, దావీదు పుట్టింది బెత్లెహేములో, కానీ పరిపాలన ఎక్కడ? యెరూషలేములో. ఈయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. యెరూషలేములో పస్కా బలిగా ప్రవేశించాడు. హల్లెలూయా. లూకా 2:27. అంతటా ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోకి తీసుకుని వచ్చినప్పుడు అతను అతని చేతుల్లో ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇప్పుడు సమాధానముతో
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ ఎప్పుడైతే యేసు ప్రభుని బెత్లెహేము నుంచి ధర్మశాస్త్రం యొక్క బాగా వినండి, ధర్మశాస్త్రం యొక్క క్రమ పద్ధతులు, ప్రతి దానికి ఒక క్రమము పద్ధతులు ఉంటాయి. ఆ క్రమ పద్ధతులు నెరవేర్చడానికి బెత్లెహేములో పుట్టిన రొట్టెను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు? యెరూషలేముకు తీసుకుని వెళితే అక్కడ ఒక వ్యక్తి, సిమియోను అనే ఒక వ్యక్తి కాచుకుని ఉంటూ ఆ యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, హల్లెలూయా, నాదా ఇప్పుడు నీ మాట చెప్పను నాదా, ఓ మై బిలవర్డ్ లార్డ్, ఇప్పుడు నేను యెరూషలేము నుంచి సమాధానంగా నేను పోతాను. హల్లెలూయా. ఇది దీని యొక్క భావం. ఆయన ఎవరు? యోహాను 1:29. మరునాడు యోహాను యేసు తన ఎదుకు రాగా చూచి, ఇదిగో లోక పాపం ఇదిగో లోక పాపము మోసుకుని పోచున్న దేవుని దేవుని గొర్రె పిల్ల. ఒకానొక సమయంలో ఆ రొట్టెని పడుతున్నప్పుడు మన చిన్నని మనం ఎత్తుకుంటున్నాం. అలాగే ఆ సిమియోను అనే ప్రవక్త, యెరూషలేములో యాజకుడు, అతడు ఏమి చేశాడు? ఎప్పుడైతే ఆ రొట్టె అతని దగ్గరికి వచ్చిందో, బెత్లెహేము నుంచి జీవాహారం ఎప్పుడైతే వచ్చిందో, ఆ రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నాదా, ఈ యెరూషలేము అనబడుతున్న యొక్క పట్టణము నుంచి నన్ను యెరూషలేముగా సమాధానంగా నేను పోనిచ్చుచున్నావు. అన్య జనులకు ఇతడు వెలుగుగా ఉంటాడు. వావ్, ఏం ప్రవచనం! అన్యజనులు మనం ఎవరు అన్యజనులు? మనమే అన్యజనులు. మనకి ఇప్పుడు ఏం రావాలి? వెలుగు రావాలి. అయితే మన జీవితాలకు వెలుగు రావాలి అంటే దావీదు బెత్లెహేములో జన్మించి యెరూషలేములో పరిపాలించాడు. యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించి పస్కా బలిగా ప్రవేశించాడు. ఓకే, ఈ గొర్రెల కాపరులు ఏం చేశారు చూద్దాం. 2:15, లూకా 2:15. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకు వెళ్ళాలి. గొర్రెల కాపర్లు ఏం మాట్లాడుకున్నారు? అయ్యా, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకు వెళ్ళాలి. హల్లెలూయా. అయ్యా, అమ్మా, ఇంకా ఈ బెత్లెహేముకి ఎంతమంది రాలేకపోయి ఉంటారు? How many are you did not taste this bread? గొర్రెల కాపర్లు ఏం చేశారు? లోపల రండి. హల్లెలూయా. ఎక్కడున్నా నేను? గొర్రెల కాపరులు ఆ సందేశం అంతా వినిన తర్వాత, అయ్యా, ఈ సందేశం మనకు వచ్చింది కదా, ఇప్పుడు మనం ఎక్కడికి పోదాం? తిరిగి బెత్లెహేముకు పోదాం. 16. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూచిరి. తొట్టిలో పండుకొని ఉన్న అయితే ఇదే జీవ ఆహారం అయితే, ఇదే క్రీస్తు శరీరం అయితే, ఇదే బెత్లెహేము అయితే, ఓకే,
ఇక్కడికి నేను వస్తున్నానా లేదా? గొర్రెల కాపర్లు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు వెళ్ళాలి. ఇక్కడికి రాకుండా యెరూషలేముకు పోలేము. హల్లెలూయా. అట్లయితే ఆ రొట్టెల ఇంటిని నేను రుచి చూచానా లేదా? బెత్లెహేముకు నువ్వు పోకుండా, ఎవరే కానీ బెత్లెహేము లేకుండా యెరూషలేమునకు పోలేదు. ఇక్కడ వాక్యానుసారంగా, దేవుని దూత చేత వాక్యానుసారంగా వారు విన్నట్లుగా ఇక్కడ చేశారు. ఆ సిమియోను ఆ రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నాదా నీ దాసుని ఇప్పుడు సమాధానంతో పోనించుచున్నావు అని పలికాడు. మన జీవితము, నా జీవితం, మన జీవితము సమాధానముతో మనము ఈ లోకంలో మనం మనం ఈ లోకంలో విడిచాలన్నా, ఈ లోకంలో సంచరించాలన్నా, ఏది చేయాలన్నా ఏమి కావాలి? ముందు ఈ రొట్టెను రుచి చూడాలి. ఈ రొట్టెను నువ్వు రుచి చూడాలంటే అది వాక్యానుసారంగా ఉండాలి. హల్లెలూయా. దీనిని ఏమంటారంటే ఇదే క్రిస్మస్. నువ్వు యెరూషలేములో ప్రవేశించబడేది నూతన జీవితం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఒక్క నిమిషం ప్రశ్న. విశ్వాస సంబంధునా నేను? విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రాహాము యొక్క ఆశీర్వాదాలకు పాత్రలు. నేను విశ్వాసము అయితే విశ్వాస సంబంధమైన అబ్రాహాముకు నేను ఆశీర్వాదాలు పొందుకునే అర్హతలు నాకు ఉన్నాయా? నా అర్హతలు నాకు ఉండాలంటే జక్కయ్య చేసిన పని నేను చేయాలి. జక్కయ్య ఏం చేశాడు? ఎక్కడైతే యేసు వస్తున్నాడని తెలిసాడో ఆయన దాటిపోయిన తర్వాత రాలే. ఆయన దాటిపోయిన తర్వాత మేడి చుట్టూ ఎక్కలే. ఆయన రాక మునుపే మేడి చెట్టు ఎక్కాడు. యేసును చూచాడు. యేసును ఎప్పుడైతే చూచాడో యేసు అతన్ని చూచాడు. మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత, ఆయన సమయమును పాటిస్తామో, ఆ క్రమము, ఆ మట్టు మర్యాద ఎప్పుడైతే దేవునికి ఇవ్వగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. మనల్ని చూచి ఏం చేస్తాడంటే యెరూషలేమునకు తీసుకుని వెళుతాడు. యెరూషలేములో నేను పోయి ఏమి చేయాలో, దేవుడు ఏమి చేశాడో అది ముందు మనం తెలుసుకోవాలి. వచ్చే వారం యేసు ప్రభువు యెరూషలేములో ఏమి చేశాడు? దేవుని చిత్తమైతే, ఇష్టమైతే, నా జీవితాన్ని పొడిగిస్తే బెత్లెహేములో జన్మించి యెరూషలేములో ఆయన ఏమి చేశాడన్న పరిపాలన ఏంటో వచ్చే వారం ధ్యానిద్దాం. ఇప్పటికీ ఇది ఏంటిది? దీని పేరు బెత్లెహేము. రొట్టెల ఇల్లులో జీవ ఆహారంగా ఉంటున్న దేవుని యొక్క శరీరం ఇది. హల్లెలూయా. ఇక్కడికి దీని రుచి చూడకుండా యెరూషలేములో ఎవడే గాని ప్రవేశించలేడు. దేవుడి మాటలు మన వెనుకడికి ఆశ్రయించి దీవించును కాక. ఆమేన్. ప్రార్థన.